సంఘం భగవద్ధ్వజమే గురువుగా ఎందుకు స్వీకరించింది? గురు పూర్ణిమ సందర్భంగా దేశమంతటా గురుదక్షిణ కార్యక్రమాలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహిస్తుంది. సంఘం భగవద్ధ్వజాన్ని తన గురువుగా స్వీకరించింది. ఈ గురుదక్షిణ పద్ధతిని సంఘం ప్రారంభించిన 3 సంవత్సరాల తర్వాత అంటే 1928లో యోజన చేశారు. దీనికి 2 ముఖ్యమైన ఉద్దేశాలున్నాయి. మొదటిది సమాజాన్ని సంఘటితం చేయడం. ఈ సంఘటితం ద్వారా కేవలం సంఘం లోపలనే సంఘం నడపడానికి కావలసిన ధన వ్యవస్థను ఏర్పరచుకోవడం. ఇక రెండవది సంఘానికి సర్వోన్నతమైన గురువు భగవద్ధ్వజమనే భావాన్ని స్థాపన చేయడం. భగవద్ధ్వజాన్ని సంఘం ఎందుకు స్వీకరించిందంటే అడ్వాన్స్ కలర్ థెరపీ ప్రకారం కాషాయాన్ని సమృద్ధికి ఆనందానికి ప్రతీకగా గౌరవిస్తారు. ఈ రంగు కండ్లకు శాంతినివ్వటమే కాకుండా మానసిక సంతులనాన్ని కలిగించటంతో పాటు క్రోధాన్ని నియంత్రించి సంతోషాన్ని పెంచుతుంది. జ్యోతిశాస్త్రం ప్రకారం కూడా కాషాయము బృహస్పతి గృహం రంగు. ఇది జ్ఞానాన్ని పెంచి ఆధ్యాత్మికతను ప్రసరింపజేస్తుంది. కాషాయం పవిత్రమైన రంగు. ఇది ఎన్నో యుగాల నుండి మన ధార్మిక కార్యకలాపాలలో సాధుసంతుల వేషధారణలో ఇమిడి ఉంది. మన పూర్వీకులు భగవద్ధ్వజం ముందు శిరస్సు వంచి నమస్కరించారు. సూర్యునిలో ఉన్న అగ్ని, వైదిక యజ్ఞంలో సమిధల ద్వారా వెలుపడే అగ్ని రంగు కూడా కాషాయపు రంగే. ఈ కాషాయం ప్రకృతిలో కూడా పెనవేసుకుంది. సూర్యోదయం, సూర్యాస్తమయాల